ప్రకాశం జిల్లా పారిశ్రామిక అభివృద్ధికి బిజినెస్ అలైట్మెంట్ కి ఎస్జీవీఎస్ వేదికగా మారింది. బిజినెస్ అలైట్మెంట్ లో భాగంగా ముఖ్యంగా పలు అంశాలపై చర్చలు జరిగాయి. ముఖ్యంగా అవకాశాలను అందిపుచ్చుకోండి అంటూ దామచర్ల పిలుపునివ్వగా, పెట్టుబడులకు విస్తృత అవకాశాలు, రామాయపట్నం పోర్టు, ఎగుమతులకు కొత్త దారులు, ప్రకాశం జిల్లా అభివృద్ధిలో భాగస్వాములు కావాలి, పెట్టుబడిదారులకు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పిలుపునిచ్చారు. జిల్లాలోని పలు అంశాలపై కలెక్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఒంగోలులో ఘనంగా బిజినెస్ అలైట్మెంట్ సూపర్ డూపర్ హిట్ అయింది. ప్రకాశం జిల్లా రాష్ట్రంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న పెట్టుబడి గమ్యస్థానంగా అవతరిస్తుందని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ పేర్కొన్నారు. జిల్లాలో అందుబాటులో ఉన్న సహజ వనరులు, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలని, పెట్టుబడిదారులు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. బీపీసీఎల్ రిఫైనరీ, ఇండోసోల్ సోలార్ ప్రాజెక్టులు, దొనకొండ మెగా ఇండస్ట్రియల్ పార్క్ వంటి భారీ ప్రాజెక్టులు మన ప్రకాశం జిల్లాలోని ఆర్థిక రూపురేఖలను మార్చనున్నాయని జనార్దన్ తెలియజేశారు. రాబోయే రోజుల్లో వేలాది మందికి ఉద్యోగ అవకాశాలను సృష్టించడంతో పాటు అనుబంధ పరిశ్రమలకు విస్తృత అవకాశాలు ఏర్పడతాయని తెలియజేశారు. జిల్లాలో ఉన్న పెట్టుబడి అవకాశాలపై జిల్లా కలెక్టర్ పి రాజాబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పలు వివరాలను తెలియజేశారు. ప్రకాశం జిల్లా అవకాశాల కిల్లాగా మారనుందని పేర్కొన్నారు. 2025 నాటికి జిల్లాలో తలసరి ఆదాయం 17,511కు చేరిందని, జిల్లా స్థూల ఉత్పత్తులు 73,331 కోట్లుగా నమోదైందని తెలియజేశారు. 15.3% వృద్ధి రేట్లో జిల్లా అభివృద్ధి పదంలో దూసుకెళ్తుందని తెలియజేశారు. రామాయపట్నం పోర్ట్, బీపీసీఎల్, ఇండోసోల్ వంటి భారీ ప్రాజెక్టులతో పాటు జిందాల్ సంస్థ ఐరన్ ఓర్ తవ్వకాలపై ఆసక్తి చూపుతుందని తెలియజేశారు. దొనకొండలో 25,000 ఎకరాల్లో మెగా ఇండస్ట్రియల్ పార్క్ అందుబాటులో ఉందని తెలిపారు. జాతీయ రహదారులు, రైల్వే మార్గాలు, బెంగళూరు, కడప, విజయవాడ ఎక్స్ప్రెస్ హైవేలు జిల్లాను ప్రధాన మార్కెట్లకు అనుసంధానం చేయనున్నాయని వివరించారు. ప్రకాశం జిల్లాలో ఉన్న పారిశ్రామిక సేవలు, సామాజిక మౌలిక వసతులను వినియోగించుకొని పెట్టుబడిదారులు జిల్లా అభివృద్ధిలో కేటలిస్టులుగా మారాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు శ్రీ గొట్టిపాటి రవికుమార్, ఎంపీ మాగుంట శ్రీనివాసురెడ్డి, శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గం ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్, పర్చూరి శాసనసభ్యులు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, కందుల నారాయణ రెడ్డి, కార్పొరేషన్ చైర్మన్ దామచర్ల సత్య, బాలాజీ, దర్శి ఇన్ఛార్జ్ శ్రీమతి గొట్టిపాటి లక్ష్మి, పలువురు పారిశ్రామికవేత్తలు జిల్లాలో పెట్టుబడులపై ఆసక్తి వ్యక్తం చేయగా, వివిధ రంగాలకు చెందిన వ్యాపారవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.